గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నానా ఇబ్బందులు పెట్టిండు. తన బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా పోలీస్ కంచెల మధ్య చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అదే రివెంజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. కేసీఆర్ నుంచి కవితను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అని అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి కల్వకుంట్ల కవిత గారికి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ లేదు. మేము కుటుంబాల మధ్య రాజకీయం చేయాల్సిన కర్మ దృష్టి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎక్కడైనా ఏ రాష్ట్రాన్ని చెక్ చేసుకోండి మీరు. కుటుంబాలను చీల్చాలి, రాజకీయం చేయాలనే ఆలోచన మాకు. కుటుంబాలను చీల్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు మీరు. కేసీఆర్ గారు చాలామందిని ఆగం చేసిండు దేశంలో. చాలామంది రాష్ట్రంలో మీరు చూసిరు. జయశంకర్ సార్ని కావచ్చు, ఆలయ నరేంద్ర గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, రవీంద్ర నాయక్ గారు కావచ్చు, ఏ చంద్రశేఖర్ గారు కావచ్చు. ఇట్లా ఎప్పుడో వందల మంది జీవితాలతో చెలగాటమాడిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కావాల్సింది కేటీఆర్ కొడుకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలని చెప్పి తను తపన పడతా ఉన్నాడు. కల్వకుంట్ల కవిత గారికి నేను చేసినంత చేసిన, ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, ఓ జాగృతి పెట్టుకుంది చాలని చెప్పేసి కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ ఎవరిదాన్ని తీసుకొని ఇప్పుడు కనిమిల్ గారి పంచాయతీ తమిళనాడులో జరిగినప్పుడు అక్కడ వాళ్ళ అధికారం కోల్పోయిన పరిస్థితి. అదేవిధంగా ఎస్పీ సంబంధించి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ పంచాయతీ అక్కడ ప్రభుత్వం కోల్పోయిన పరిస్థితి. ఎన్సీపీలో వచ్చిన పంచాయతీ సుప్రియ సూలే కావచ్చు, అజిత్ పవార్ మధ్యలో పంచాయతీలో అక్కడ పవర్ కోల్పోయిన పరిస్థితి. ఉద్ధవ్ ఠాక్రే కుటుంబంలో వచ్చినప్పుడు అక్కడ పవర్ కోల్పోయారు. ఇక్కడ కూడా పవర్ కోల్పోతాం కాబట్టి ముందస్తుగానే కల్వకుంట్ల కవిత గారిని పార్టీని పంపిస్తే తప్ప దీని పరిష్కారం లభించదని చెప్పేసి కల్వకుంట్ల కేసీఆర్ గారు భావించే ఆ లేఖని తను స్వయాన రిలీజ్ చేసిన కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ శతభిషలు ఏం లేవు. దయ్యాలనే వ్యక్తులు ముగ్గురే. ఒకటి కేటీఆర్, 2 సంతోష్రావు, 3 వంశీధర్ రావు. హరీష్ రావుని సానుభూతి తీసుకునే ప్రయత్నం చేసింది. హరీష్ రావు గారు భారతీయ జనతా పోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు హరీష్ రావు గారికి భారతీయ జనతా పోయినా ఇబ్బంది లేదు. ఉంటే భారతీయ జనతా పార్టీలో పోవచ్చు, లేకపోతే ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు. కానీ కవిత గారు అటు భారతీయ జనతా పార్టీలో పోలేదు. కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండనిస్తలేరు వాళ్ళు. ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనివార్య కారణాల్లో కల్వకుంట్ల కవిత బయటికి పంపాలా. ఆమె ఇచ్చిన రేఖనే ఆమె మీద తిరుగుబాటుకు దానికి ఉసుకొల్పడంతో ప్రధానంగా 2 అస్త్రాలు, 2 లాభాలు జరిగినాయి. ఒకటి హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో పోటీ ఈ పార్టీలో ఉంటాడు. కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు. కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి పంపిస్తే ఓ పని అయిపోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కన్నిన పన్నాగల్లో బలైంది కల్వకుంట్ల కవిత మాత్రమే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎవరు? బీజేపీ అంటే బాపైనా భారతీయ జనతా పార్టీ, బీ అంటే జాగృతి, పి అంటే పార్టీకి. అంతే. ఇక వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సేమ్ బాబు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బీజేపీ బాబు జగన్ పవన్ ఎట్టుందో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. బాబు జాగృతి, భారతీయ జనతా పార్టీ అంతా ఇదే వాళ్ళదే. అంటే కవితకు మీ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత గారు 2010లో ఒక కంపెనీలో 2 డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇది నిజం కాదా? ఇక్కడ అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తానా అంటే కేటీఆర్ తానా అంటున్నాడు. అరే మీరే భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట అంటారు. 10 లక్షల మంది సభ పెట్టినని చెప్పింది మీరే. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరే. ఆ సభ ఏ విధంగా ఫెయిల్ అయిందో తెలంగాణ సమాజం అంటే స్పీచ్ గతంలో కేసీఆర్ ఏనాడు ఇట్లాంటి స్పీచ్ చూసిన సందర్భం లేదు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక సైడ్ కేసీఆర్, ఒక సైడ్ కేటీఆర్. ఆ మీటింగ్ కూడా ఏ నాయకుడు కూడా హరీష్ రావు, కేసీఆర్ కవిత ఫోటోలు లేదని చెప్పి చాలా స్పష్టంగా వంశీధరరావు ఫోన్ చేసి చెప్పినమాట వాస్తవం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి మీద యాక్షన్ తీసుకోవడం కోసం హరీష్ రావు గారి నేతృత్వంలో కమిటీ కాన్స్టిట్యూషన్ చేస్తున్నమాట కూడా వాస్తవమే కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంచారు. ఉండొద్దని వాళ్ళు కోరుకుంటారు. అవసరం ఉంటే సస్పెండ్ చేస్తారు. అదే నేను అడుగుతున్నా, కవితకు రేవంత్ రెడ్డికి ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవా? వ్యాపార సంబంధాలు లేవు, రాజకీయ సంబంధాలు లేవు, ఎలాంటి సంబంధాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల సంబంధాలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈడీ కేసు పెట్టిన తర్వాత లొంగ తీసుకొని ఆమెతో పార్టీ పెట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో 2010 నుంచి కల్వకుంట్ల కవిత డైరెక్టర్ ఉన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన దగ్గరి బంధువు సూదిని సుజిత్ అనేటువంటి వ్యక్తి, అంటే సూదిని జయపాల్ రెడ్డి వాళ్ళ సైట్ నుంచి వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్లు ఉన్నారు. 2010 నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. నేను మాట చెప్తా, మీరు ఒకసారి వెనకకు వెళ్ళి చూసుకోండి. వాళ్ళ మామ ఎవరు? సుజిత్ రెడ్డి మామ. చెప్పండి, మీరే చెప్పండి. పాలేరు ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారి అల్లుడు సుజిత్ రెడ్డి. మరి పాలేరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్ ఉంటే మాకే సంబంధం? రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది ఆయన ఏమన్నా? సొంత బామ్మర్ది కాదు కదా. జైపాల్ రెడ్డి గారు కొడుకు కాదు ఆయన, లేకపోతే పద్మారెడ్డి గారి కొడుకు కాదు కదా. ఇంకొక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ సంబంధించినటువంటి ఆ కొడుకు ఉపేంద్ర గారి కుమార్తెని చేసుకున్నారు. తనే భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. 2010 నుంచి మీకు వ్యాపార సంబంధం వాళ్ళిద్దరికి ఉంటే మనం ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మర్ది కాదు. ఒకటి పద్మారెడ్డి గారి కుమారుడు కాదు. ఆయన ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు. మరి ఇంతగానే ఏం కావాలా?
సరే, ఓకే. రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఒకవేళ నేను జాయిన్ అవుతాను, నేను ఏ పార్టీ పెట్టాను అని చెప్పేసి కేసీఆర్ నుంచి బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తను పార్టీ పెట్టుడు ఖాయం. ఆ, మేము కల్వకుంట్ల కవిత గారు తీసుకోం ఫస్ట్. సెకండ్, తను పార్టీ పెడతాను సిద్ధంగా అయింది. ఆ పార్టీ పేరు కూడా చెప్పిన తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పిన, TBRS. అందుకే ఆమె సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది. ఓకే. పూలే విగ్రహం అంబేద్కర్ మా అసెంబ్లీలో పెట్టాలని చెప్పి మాట్లాడుతుంది. తర్వాత జ్యోతిబా పూలే ఆశయాలను తెలంగాణ రాష్ట్రం తీసుకుపోవాలని చెప్తా ఉంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంది. ఆమె సోషల్ జస్టిస్ నినాదంతో ముందుకు పోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చే ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో కల్వకుంట్ల కవిత గారు TBRSను నామకరణం చేయబోతూ ఉంది. ఎట్లుండబోతుంది ఒకవేళ కవిత నిజంగానే పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లా ప్రభావం ఉంటుంది? మాకు ఇప్పుడు గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ఎందుకు ఫోకస్ చేసింది? ఇప్పుడు తెలంగాణ దేశానికి ఏ విధంగానైనా ఏ విషయంలో తీసుకున్నా, సౌత్ ఇండియా నుంచి తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎవరైనా యాక్టివ్ ఉన్న వాళ్ళు తీసుకున్నా, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయాలా, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి అధికారం రాబోతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, ప్రతిసారి దేశంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. అదే కాకుండా 2014లో ఆనాడు పెద్ద ఎత్తున 2G స్కామ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వచ్చిండు. 19కి వస్తారకే ఆనాడు పుల్వామా బాలకోట్ ప్రధానంగా బూచి వచ్చిండు. మొన్న ఎలక్షన్లో ఏకంగా రామమందిరం పేరు మీద ఎలక్షన్లోకి వచ్చిండు. ఈ రామమందిరం అయిపోయింది, పుల్వామా బాలకోట్ అన్నీ అయిపోయినాయి, అవినీతి అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చి POK స్వాధీనం చేస్తున్నారు. ఇప్పుడు ఆ POKని ఎక్కడ స్వాధీనం చేసుకుంటూ, POK మీద మొన్న 3 రోజుల కింద చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కలిసి 3 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. POKలో చైనాకు సంబంధించిన కారిడార్ నిర్మిస్తూ ఉన్నారు. దాని విషయంలో ఇంతవరకు భారత ప్రభుత్వం స్పందించలేదు. మరి మీరు ఈ సర్జికల్ స్ట్రైక్ చేసి ఏమైనా సాధించారా చెప్పండి. ఇప్పుడు ఏం సాధించారో తెలియని పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వానికి జరిగిన మేలేందో, లేకపోతే ఎంతమంది సైనికులు లొంగిపోయారో, పాకిస్తాన్ లొంగిపోయినామని చెప్తలేదు, అయినా కవ్వింపు చర్యలు పాల్పడతా ఉంది. ఇంకా వారం రోజుల పాటు ఏదైనా యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్ నుంచి వేరేది. పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులను కూడా భారత్ అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ఫెయిల్ అయ్యారు. అదే కాకుండా ఇన్ఫ్లేషన్ 33% ఉంది. తర్వాత 7 మిలియన్స్ ఆర్థిక సాయం కావాలంటే 1 మిలియన్ IMF సాయం చేసింది. దానికి అమెరికా సహకరించింది. అమెరికాకు సంబంధించిన ట్రంప్ వాళ్ళ కుమారుడు పాకిస్తాన్లో పర్యటించి అక్కడ వ్యాపారం చేయబోతుందని చెప్పి వార్తలు వచ్చినాయి. దాని విషయంలో ఇప్పుడు నరేంద్ర మోడీ స్పందించకుండా ఎంతసేపు ట్రంప్ గారు చెప్పారు సర్జికల్ స్ట్రైక్స్ ముగించని చెప్పేసి అన్న తర్వాత విక్రమ్ మిస్త్రీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. కురేషి మీద వాళ్ళు ట్రోలింగ్ చేసి భారతీయ జనతా పార్టీ. లాస్ట్కి వస్తాక ఏం సాధించారు చెప్పండి, ఏం సాధించలేదని తెలిసిపోయింది దేశ ప్రజలు.